సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం మన్నెగూడ వాసులుగా గుర్తించారు. మృతులు లోకేష్, వెంకటేష్, జగదీష్, రాజేష్ గా గుర్తించారు. ప్రాజెక్టులో నుంచి నలుగురు మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ ఎంబీఏ చేస్తుండగా, రాజేష్ ప్రైవేట్ ఉద్యోగి కాగా, జగదీష్ వ్యవసాయం చేస్తున్నాడు. పండుగ సెలవు కావడంతో అందరూ కలిసి సరదాగా ఈత కోసం ప్రాజెక్టులోకి వచ్చారు. ఈ క్రమంలోనే నీట మునిగి మృతి చెందారు. పండుగ పూట నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతుల్లో లోకేష్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అమ్మా అంబులెన్స్ ఏం లేదు. राजा